ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నెట్ను వీక్షిస్తున్న వారు కూడా మరి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆసక్తితో వాక్యాన్ని వింటున్నందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తన సేవలో నిరంతరము నడిపించునుగాక. దయచేసి ఈ మెసేజెస్ని మీరు అనేక మందికి చేర్చే సత్య సంబంధులుగా ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యం అందని వారికి, సత్యం తెలియని వారికి ఈ సత్యాన్ని తెలియజేయటానికి సహకారులుగా మీరుంటే, సహకారులైన మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. కేవలం విని మీ యొద్దకు వచ్చిన వాక్యాన్ని మీ యొద్దనే బంధిస్తే అది మీకు క్షేమం కాదు. కాబట్టి క్షేమమైనదేదో మీకు చెబుతున్నాను. దయచేసి మెసేజెస్ని అందరికీ షేర్ చేస్తుండండి. ఇక ఈరోజు భూమండలం భరించలేని బరువు ఎవరిది అనే పాఠంలో చివరి భాగం 4వ అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనంలోని 2వ భాగాన్ని మనం చదువుదాం. యజమానురాలికి హక్కుదారురైన దాసి. ఇది 4వ పాత్ర. భూమండలము భరించలేని నలుగురిలో 4వ ఒక గ్రేట్ మల్టిట్యూడ్, ఒక జాతి గురించి చెబుతున్నాడు, ఒక వర్గం గురించి చెబుతున్నాడు. మొదటి అంశంగా ఏమి నేర్చుకున్నాం? మొదటి భాగంలో మనం నేర్చుకున్న పాఠం రాజరికానికి వచ్చిన దాసుడు. రెండవదిగా కడుపు నిండా అన్నం తినిన మూర్ఖుడు. మూడవదిగా పోయిన వారం నేర్చుకున్నాం కంటకురాలైన పెండ్లి అయిన స్త్రీ. ఇప్పుడు 4వ వ్యక్తి, ఆవిడ స్త్రీతో పోల్చబడింది. ఎవరా ఈ స్త్రీ అని మనం ఆలోచిస్తే, యజమానురాలికి హక్కుదారాలైపోయింది దాసి. దాస్యం చేయటానికి నౌకరుకొచ్చి, ఏమండి, యజమానురాలికి ఏమండి హక్కుదారులైపోయింది. అలాంటి స్త్రీ ఎవరైనా మీకు కనబడ్డారండి బైబిల్లో? అమ్మా ఉన్నారు కాబట్టే రాయించాడు దేవుడు. భూమండలం భరించలేని క్యారెక్టర్ని దేవుడు రాయించాడు. భూమి భరించలేకపోతుందట. నిజమా? అదే కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మీకు ఇందులో ఉన్న నిజాన్ని చెప్తాను, మతిపోతుంది. ఏమండి, ఆదికాండము 16వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. సగం పాఠం ఇక్కడే అయిపోద్ది మనకి. అబ్రహాము భార్య అయిన శారా తన భర్తకు పిల్లలు కనలేదు. ఈ శారాయికి దాసి పనులు చేసేటువంటి దాసీలలో ఐగుప్తురాలీలైనటువంటి ఒక దాసి కూడా పనిలో పెట్టుకుంది. అప్పుడు శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండగా యెహోవా చేసియున్నాడు అని భర్తతో చెబుతున్నది.
అబ్రహాము గారి భార్య అయిన శారా తన భర్తతో ఏం చెబుతుంది అని అంటే, దేవుడు నేను నీకు పిల్లల్ని కనకుండగా చేశాడు, దేవుడే చేశాడు. నిజమే, దేవుడు పిల్లల్ని కనకుండగా చేసేది దేవుడే, పిల్లల్ని కనేటట్టుగా చేసేది కూడా దేవుడే. నిజమే చెప్పింది. కానీ ఆయన నీకు బిడ్డల్ని ఇస్తాను అని చెప్పాడు కదా, ఇక్కడ దెబ్బతిన్నది. నిన్ను నేను పిల్లల్ని కనకుండగా చేశాను నిజమే, కానీ నేను నీకు ఇస్తానని చెప్పాను కదా. ఇచ్చేది నేనే, ఇవ్వకూడనిది నేనే. గర్భఫలాన్ని ఇచ్చేది నేనే, ఇవ్వకుండగా ఆప్ చేసేది నేనే. ఈ నిజం నీకు తెలుసుకున్నావు. ఈ నిజం తెలిసిన నీకు నేనేం చెప్పాను, నీకు నీ భర్తకి చూపించి దేశానికి వెళ్ళు, మీకు ఆకాశపు నక్షత్రముల కంటే సముద్రము యొద్ద ఒడ్డున ఉన్న ఇసుక కంటే నీ సంతానం అంత ఉన్నతంగా ఉంటుంది అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత అంటే అప్పుడప్పుడు ఓపికలు నశించిపోతాయి. ఓపికలు నశించిపోయి ఇస్తానన్న దేవుని మీద నమ్మకము దిగజారిపోతున్న స్టేజి కనబడుతుంది అమ్మగారిలో. ప్రారంభంలో ఉన్న నమ్మకం లేదు. భర్తను ప్రేమించింది, భర్తతో పాటు అన్నింటినీ వదులుకొని అయ్యగారితో వచ్చేసింది. 25 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నారు, కానీ అప్పుడే దెబ్బతిన్నారు. ఇప్పుడు భర్తకు చెబుతుంది, భర్త పాపం ఏమీ అనటం లేదు, ఇస్తాడేమో చూస్తున్నాడు అంతే. కానీ తనకు దాస్యత్వం చేసేటువంటి దాసీల యొక్క జాబితా కనుగొని అందులో ఎవరు బాగున్నారో ఎవరో ఏంటో మొత్తం మీద సెలక్షన్ చేసుకుంది. తన దాసీలలో ఐగుప్తురాలు అయినటువంటి హాగరు అనేటువంటి దాసిని ముందుకు తెచ్చుకుంది. ముందుకు తెచ్చుకొని అయ్యగారితో చెబుతుంది, దేవుడు నన్ను నీకు పిల్లల్ని కననివ్వకుండా చేశాడు కనుక నీవు దయచేసి ప్లీజ్ నువ్వు ఒప్పుకోవు, అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అని అంటున్నాడు. చూడండి, మంచోడండి అబ్రహం గారు. కానీ ప్లీజ్ అంటే ఎంతగా బ్రతిమలాడుతుంది కాబట్టి కాదనలేక దాసిని తన భార్య చెప్పినట్టుగా తీసుకున్నాడు. కాబట్టి దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఒక చూడండి ఎలాగుంది, ఒకవేళ ఇఫ్ పాసిబుల్, ఒకవేళ ఆవిడ వలన దేవుడు నాకు సంతానం, ఆవిడ వల్ల నీకు సంతానం ఏంటి, నువ్వు దాసివైపోతావు. ఆవిడ కన్న పిల్లలకు నువ్వు అన్ని కార్యక్రమాలు చేయాలి, 1కి 2 ఏమంటే ఏడిస్తే పాలు పట్టడం అవన్నీ నీ పాలు దాస్యం పనులు అయిపోతాయి. చూసారా, దాస్యానికి వచ్చిన ఆగర్ని ఈవిడేం చేస్తుంది, తనకు యజమానురాలు సీట్లో కూర్చోబెడుతుంది, ఆవిడనేమో రివర్స్లో వెళ్ళిపోతుంది, దెబ్బ తినబోతుంది. ఆవిడ ఆలోచనలే పాపం, అబ్రహం గారి ఆలోచన ఏమీ లేదు ఇందులో, దేవుడి ఆలోచన కూడా ఏమీ లేదు. మొత్తం టోటల్గా స్కెచ్ చేసింది అమ్మగారు. అనుకున్న దాని ప్రకారంగా జరిగించడానికి అయ్యగారి దగ్గర పిటిషన్ పెట్టింది. జరిగిన సంఘటన అంతా మనసులో పెట్టుకొని చెబుతుంది, దేవుడి మీద నిందేసేసిందిగా. దేవుడికి నాకు ఎవ్వడు ఇస్తానన్నాడు కానీ ఇంకా ఎవ్వడు, ఏమైపోయిందో ముసలిదాన్ని అయిపోయాను, కాబట్టి నేను నీకు పిల్లల్ని కనలేను, కనకుండగా చేశాడు. ఈ మాట చెబితేనే కానీ నమ్మడంటనే ఎర వేసింది. దేవుని మీద అనుమానం కలిగేటట్టుగా శారాయి తన భర్తకు చెప్పింది కనుక ఆ మాట నిజంగా చేశాడేమో మనసులో పెట్టుకొని తన భార్య మాట కాదనలేక ఆదాము గారు హవ్వ మాట కాదనలేక ఎలాగండి, ఏమండి ప్రేమ జంటలండి ఇవన్నీ, అంతే కదా. పిల్లలు లేరు, ఏమి లేరు, మరి ఏంటి ఒకరికొకరికి నేను నీకు
నువ్వు నాకు, ఒకరికి ఒకరం. చూసారా? అప్పుడప్పుడు భార్యాభర్తలు ముద్దుగా పిలుచుకుంటారు. పిల్లల్ని తల్లిదండ్రులు అలాగే పిలుస్తారో భర్త భార్యను కూడా అలాగే పిలుస్తాడు, భార్య కూడా భర్తను కూడా అంత ప్రేమగా పిల్లల్ని పిలిచినట్టుగా పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరంతే. ఆయనకు పిల్లలు లేని టైంలో, ఈవిడకు పిల్లలు లేని టైంలోనే ఒకరి మాట ఒకరు కాదనలేక, ఒకరిని సంతృప్తి పరచటం కోసం, భార్యను తృప్తిపరచటం కోసం, వారి కోరికలు నెరవేర్చటం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టి వీళ్ళు చెయ్యకూడని కార్యాలు చేశారు. నష్టం వీరికే తప్ప దేవుడికేముంది చెప్పండి? ఆదాము అవ్వలు పండు తినటం వలన దేవుడికి నష్టమేముంది? వీళ్ళే దెబ్బతిన్నారు, రాబోయే తరాలను దెబ్బతీశారు. ఇప్పుడు ఆగరు నా దాసి గనుక ఐగుప్తురాలీలు అంటే నేను ఎందుకన్నది? ఐగుప్తీయులు చాలా ఏమంటే తెలివైన వాళ్ళు. చరిత్రలో ఐగుప్తుకి నాగరికత తెలిసినటువంటి దేశం, సివిలైజేషన్ తెలిసినటువంటి దేశం కాబట్టి జ్ఞానవంతురాలు, తెలివైనది అని తన దాసి అయిన ఆగర్ని భర్తకు అప్పచెప్పింది. ఆ విషయం ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగునని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట విన్నాడట. అక్కడ కూడా ఆదాము కూడా అవ్వ మాట విన్నాడు. ఇదిగో ఈవిడే నాకు ఇచ్చింది, ఒప్పుకున్నాడు. ఈవిడనే నాకు ఇచ్చింది. ఇప్పుడు అబ్రహాం గారు ఏమనాలి? ఇగో ఈవిడనే నాకు పంపించింది నా యొద్దకి అని. భలేగున్నారండి ఇద్దరు. ఆయన ప్రారంభము, ఈయన విశ్వాసులకి ప్రారంభము తండ్రి. ఆయన ఆది తండ్రి, ఈయన విశ్వాసులకు తండ్రి. ఇద్దరు తండ్రులు భలే ఉన్నారు, తండ్రులు భలే దొరికారు మనకి. కానీ తర్వాత గొప్పవారు అయ్యారంటే నిజంగా చాలా గొప్పవాళ్ళండి వాళ్ళు. వాళ్ళను మనం నిందించేంత గొప్పవాళ్ళు మనం కాము. కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాట్లను దేవుడు దాచుకోకుండా ఆయన కూడా మనకు రాసి మరీ చెబుతున్నాడు. అన్ని భాషల్లో రాసి అందరికీ చెప్పేస్తున్నాడు. వీళ్ళు చేసిందంతా ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. అందరికీ అన్ని భాషల్లో ఇది నీకు తెలుసా అన్నట్టుగా మళ్ళీ అందరికీ చెప్తూనే ఉన్నాడు. అడ్వర్టైజ్మెంట్ దేవుడే చేస్తున్నాడు. కాబట్టి జరిగిన సంఘటనను మనం మాట్లాడుకుంటున్నాం. అంతవరకే మనం పరిమితి దాటకూడదు దాన్ని. అయితే అబ్రాహాము శారాయి మాట వినను కాబట్టి అబ్రాహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమెటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండున్నట్లు, జస్ట్ వైఫ్గా ఉండంతే, తాలిగట్టిన భార్య కాదు, దాసి, జస్ట్ వైఫ్గా యాక్టింగ్ చేయి అంతే. ఎందుకంటే పిల్లలు నాకు కావాలి అంటే. ఈ మధ్యకాలంలో సరోగసి అనేటువంటిది వచ్చింది. కాకపోతే నా అండం లేకుండా నా భర్త శుక్రకణాలతో ఫలదీకరణ అంటే నా భర్త బిడ్డల్ని కనటానికి నువ్వు పాత్రగా ఉపయోగించుకోబడుతున్నావు. కాబట్టి నా భర్తకు నేను కనవలసిన పిల్లల్ని అద్దెగా, నీ గర్భం అద్దెగా తీసుకుంటున్నావు అంతే. భార్యగా ఉండునట్లు, కంప్లీట్ భార్య కాదు, లైసెన్స్డ్ వైఫ్ కాదు, భార్యగా ఉండునట్లు అంటే పాత్ర ఏంటిది? భార్యగా పాత్ర పోషించి పక్కకు జరగటం అంతే. కాంట్రాక్ట్ మ్యారేజ్ కిందికి అమెరికాలో మధ్యకాలం లేదు పవిత్ర బంధం సినిమా వచ్చింది. ఏమండి, 1 year కాంట్రాక్ట్, నచ్చితే ఎక్స్టెన్షన్,
అంటే ఇంకొక సంవత్సరం, నచ్చకపోతే కాంట్రాక్ట్ అయిపోయింది. ఇదేంటిదండి కాంట్రాక్టు భార్యలు భర్తను కాంట్రాక్ట్ తీసుకోవటం? ఏమండి విచిత్రం కదండి. ఇప్పుడు శారాయి ఏం చేస్తుంది? నీకు నా దాసిని నీకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను అంటని చెప్పబడుతుంది. అతడు ఆగరుతో పోయినప్పుడు ఆగరు గర్భవతి ఆయను, అది తాను గర్భవతి అయిననని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన రాలి అయ్యిందట. చూసారా, అయిపోయింది. ఇది మాత్రం ఊహించలేకపోయింది. నాకు పిల్లల్ని కనిపెడుతుంది అంటాను అనుకున్నది అంతే. ఎందుకంటే పిల్లల మీద పిచ్చి ఉంది. పిల్లల్ని కనిపెడుతుంది, నాకు పిల్లల్ని కనిపెడుతుంది అంటాను అనుకున్నదే. కానీ నీచురాలు కిందికి కన్వర్ట్ అయ్యిందన్న సంగతి అర్థం కాలేదు ఆవిడికి. చూసారా, అది 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 అంటున్నాడు చూడండి. ఏమంటే మరి దాసిని ఏమంటారు? అది అది ఇది. ఆదాము కూడా ఇది నాలో నుండి తీయబడినది ఇది అని అన్నాడు. మరి శారా ఏమంటుంది? దాసిని అది అంటున్నాడు. తన భర్తతో పోయినప్పుడు హాగరు గర్భవతి అయినది. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు తాని యజమానురాలు దాని దృష్టికి నీచమైందట. ఇప్పుడు సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మాట ఇక్కడ కనెక్ట్ చేయండి. దాసురాలైనటువంటి హాగరు యజమానురాలైనటువంటి శారాయికి హక్కుదారురాలు అయిపోయింది. లైసెన్స్ వర్షన్లో ఆవిడ ఉంది, దాసి వర్షన్లోనికి ఈవిడ వెళ్ళిపోయింది. నీచురాలు అంటుంది, నువ్వేంటి గొడ్రాలివి, నాకు అడ్డం రాకు, నీ మొహం చూడను. ఏమంటే మాటలు వస్తాయి కదండి. గొడ్రాలను చూస్తే ఎంత ఆరిపోసుకుంటారండి. చూసారా, దాసిగా ఉన్న హాగరు తన భర్తకి గర్భవతి అయినప్పుడు గర్భం ధరించగానే దాసి యజమానురాలు అయిపోయింది. యజమానురాలని తన పోస్టులోనికి దింపుతుంది. అందుకనే నీచమైనది ఆయను. అంటే గొడ్రాన్లు ఈ లోకం ఏం చేస్తుంది, ఎలా చూస్తుంది అంటే గొడ్రాన్లని నీచమైన రాళ్ళుగా చూస్తారు, నీచమైనదిగా చూస్తారు. వాళ్ళ మొహం చూడరు, శుభకార్యాలకు పిలువరు, ఎదురు రానివ్వరు. పిల్లితో సమానం అన్నట్టు. ఏమండి ఇంట్లోకి వెళ్ళేదో పని మీద వెళ్ళిపోతున్నాం అనుకో, పిల్లి అడ్డం వచ్చిందనుకో మళ్ళీ ఇంట్లో కురికేస్తాడు వీళ్ళు. ఏమండి అలాగే గొడ్రాళ్ళని కనపడ్డది అనుకోండి, అలాగే నీ ఇంటికి వెళ్ళిపోతుంది. లేకపోతే భర్త చనిపోయిన విధవరాలు ఉందనుకోండి, మళ్ళీ ఇంట్లోకి దూరిపోతారు. ఏంటండి ఈ 3 క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళని ఈ సమాజం ఎంత ఆరిపోసుకుంటుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ కార్యక్రమాలకు పిలవరు, వారు ఎదురొచ్చేస్తే అపశకునం అంటారు. ఏమండి ఇప్పుడు హాగరు దృష్టిలో యజమానురాలుగా ఉన్న శారాయి నీచమైనదిగా కనపడ్డదండి. నువ్వు కూర్చో, అక్కడే కూర్చో, నువ్వు నా పని చెయ్యి అన్నట్టుంది. నీచురాలుగా చూస్తుందటండి. నీచమైనదిగా మారిపోయిందంటే నీచమైనదిగా చూస్తుంది. శారాయి హాగరు దృష్టిలో నీచమైనది, తీసి పారేస్తుంది, లెక్కే లేదు. చూసారా, అంటే ఇప్పుడు అబ్రహాం గారు భార్య మీద చూపించవలసిన ప్రేమంతా హాగరు మీద చూపించేసరికి హాగరికి కొమ్ములు వచ్చేసాయి. ఆవిడనేమో శాపం మీద పడుకుంటుంది, ఈవిడనేమో మంచం ఎక్కింది. దాసురాలు పని ఆవిడ చేస్తుంది, యజమానురాలుగా ఈవిడ ఉండిపోయింది. గర్భం వచ్చేసరికి తన స్థితిని మరిచిపోయి, ఈ స్థితిని నాకు కలుగజేసినటువంటి నా యజమానురాలికి నేను లోబడి ఉండాలన్న సంగతి మరిచిపోయింది. కాబట్టే కళ్ళు నెత్తికెక్కాయి, మెదడు మోకాళ్ళకి దిగింది.
చూసారా? ఒకవేళ అది గర్భవతి అయి నాకు పిల్లల్ని కనునేమో అన్నది శారాయి అన్నట్టుగా దేవుడు ఇచ్చేసాడు. ఆవిడ గర్భం మాత్రం ముయ్యలేదు, ఇచ్చేసాడు. నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడతావు అని దేవుడికి తెలుసు. గొయ్యి తవ్వుకుంది ఎవరు పడాలి? తవ్వుకున్న వాళ్ళే పడాలి. ఇది సూత్రం కదా. మరి ఈ సూత్రానికి మళ్ళీ అప్లికేబుల్ ఎవరు? ఆవిడనే. కాబట్టి శారాయి చేసింది శారాయి నెత్తి మీదకే వచ్చింది. అప్పుడు నీచమైన రాలుగా కనబడింది. తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయో చూడండి. అప్పుడు శారాయి, ఓర్ నాయనో ఇదేటి, ఇక శాపనాలు పెడుతుంది. నా ఉసురు నీకు తగులా, ఏమంటే నా గతి నీకు రాను. చూసారా? అంటే నువ్వు గర్భం నిలిచిపోకుండా ఉండటానికి కూడా శాపనాలు పెడుతుంది. నా గతి నీకు రాను, ఏమంటే అంతే కదా. మరి ఆడవాళ్ళు శాపనాలు ఎలాగుంటాయి, తిట్టుకుంటాడు. అప్పుడప్పుడు ఊర్లలో చూస్తుంటే భలే ఉంటుంది. ఏమండి, ఒకరి మీద ఒకరు జుట్లు పట్టేసి లాగేసుకొని కింద కొట్టడం, బాబోయ్ మామూలు కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు అలాంటి సీన్లు ఏమి లేవు. అంతే సీరియల్స్లలోనే చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఉన్నాయా? చూడండి, మరి వీక్షించండి, అక్కడక్కడ ఆలోచించండి. అప్పుడు అంటుంది శారాయి అగర్ను చూసి, నా ఉసురు నీకు తగులా, నేను నా అమ్మ చదవండి, బాగా చదవండి రా. నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని అని అయ్యగారి బండు గడుగుతుంది. పంపించింది ఆవిడనే, చేసిందంతా ఆవిడనే. మళ్ళీ రివర్స్లో తిరిగేస్తుంది. నేనేం చేసినా నీ మాటనే విన్నాను కదా అంటే నారీ అది ఇద్దరి నారీల మధ్యన మామూలుగా ఎవ్వరికి సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయి చేసిందంతా చేసి. చూసారా అబ్రహాం గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. పంపించింది నీవే, ఒకవేళ దేవుడు దాని గర్భం తెరుచునేమో అని అన్నది నీవే. దేవుడు ఇచ్చేసాడు, తదాస్తు అన్నాడు. ఇచ్చిన తర్వాత ఏంటి నీ కమిట్మెంట్ ఏంది? నా దగ్గరికి వచ్చినప్పుడు, ఈవిడని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు నన్ను కనకుండా చేశాడు కనుక ఈవిడతో నాకు పిల్లల్ని కను అని అన్నావు. మరి అది గర్భవతి అయ్యింది, మరి నువ్విచ్చింది కదా, సెలక్షన్ చేసుకొని పంపావు కదా. అందుకనే ఏమీ చెప్పలేకుండా సైలెంట్ అయిపోయాడు. ఇక ఇద్దరు భార్యల మధ్య ముద్దుల పోలీసుడు అయిపోయాడు. ఇక ఏమండి, ఎన్ని సినిమాలు వచ్చాయండి. ఏమండి, ఇలాంటి సంఘటనలు చెప్పడానికి సమాజానికి ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. ఇంకేముంటుంది భర్తతోటి? చదవండి. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాం వారితో అను. నీకు నాకు న్యాయం దేవుడే తీర్చాలి. వారు నాయన మళ్ళీ ఈ ప్లేట్ కూడా ఆవిడనే ఫిరాయించేస్తుంది. ఏం చెయ్యాలి చెప్పండి? కనకొండగా చేసింది అన్నది ఆవిడనే. ఈవిడతో పోయి దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడేమో అన్నది నీవే. ఇప్పుడు నాకు నీకు దేవుడే న్యాయం చేసేయాలి. ఇప్పుడు న్యాయానికి వచ్చిందా? మరి అప్పుడెందుకు ఉంది? ఈవిడను పంపించే ముందు ఏమైంది నీ తెలివితేటలు? చూడయ్యా, నీకు నాకు దేవుడే న్యాయం తీరుస్తాడంటుంది. ఏమండి, ముసలావిడనే ఎంత ఉలిక్కి పడిపోతుంది. 90 ఏళ్ళండి, 99 గర్భవతి. ఆగరు గర్భవతి అయినప్పుడు శారాయికి అబ్రహాము గారికి 99, ఈవిడికి 89. 1 సంవత్సరం 10 సంవత్సరాలు ఇద్దరికి తేడా. ఇస్సాకు పుట్టినప్పుడు అయ్యగారికి 100, ఈవిడికి 90. 10 సంవత్సరాల తేడా ఉంది. ఏమండి, యెహోవాయే నీకు నాకు న్యాయం తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. అందుకు అబ్రహాము,
ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ నౌకరి, నీ దాసి నీ చేతిలో ఉంది. నీ మనసుకు నచ్చినట్లు ఏం చేస్తావో చేసుకో. నా దగ్గరికి వెళ్ళి తీసేస్తావో లేకపోతే నీ కొలువులో పెట్టుకుంటావు. నా కొలువులో పెట్టావు ఇప్పటిదాకా, మళ్ళీ నీ కొలువులోనికి తీసుకుంటావో ఏం చేస్తావో నీ చేతుల్లో పెడుతున్నాను. నా చేతుల్లో నువ్వు పెట్టావు, ఇప్పుడు మరలా నేను నీ చేతుల్లోనే పెడుతున్నాను. నీ చేతికి వచ్చినట్లు ఆవిడను దానిని చెయ్యమని ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాడు. ఇక మీ గొడవ మీరే పడిపోండి, నాకేంటికి మీ గొడవతోటి అని ఆయన చేతులు కడుక్కొని పక్కకి జరిగాడు. మనశ్శాంతిగా గొర్రెలు కాపాడికే ఏమండి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ అమ్మగారు ఏం చేస్తుందో చూడండి. ఇక శారాయి ఓర్ బాబోయ్ ఎంత శ్రమ పెట్టిందో. శారాయి దానిని శ్రమ పెట్టినందున నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అని భర్త ఎప్పుడైతే చెప్పాడో ఇక తీసుకుంది చీపురు కట్టబట్టిందో మరి ఏం పట్టిందో ఏమో కానీ చాలా శ్రమ పెట్టిందట. తట్టుకోలేక ఇల్లు విడిచి పారిపోయిందండి. అప్పుడప్పుడు ఇల్లు విడిచి పారిపోతారు చూడండి, ఏమండి మామూలు కాదు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంటారు, వెతుక్కోవాలి, తర్వాత పేపర్లో ఫోటో వేయాలి, తర్వాత టీవీలో అనౌన్స్మెంట్ చేయాలి. వెళ్ళిపోయింది. చూడండి ఆ మాట చదువు. శారాయి దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయి అంత శ్రమ పెట్టిందంటండి. ఇక నేను బతకను నీ దగ్గర దాసిగా వండను. గర్భంతో ఉన్న ఆవిడ నేను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు శ్రమ పెట్టేసిందట. తట్టుకోలేక పారిపోయిందండి. ఎక్కడికి పారిపోతుంది? ఆమె దేశానికి వెళ్ళిపోవాలి తప్ప ఇంకా ఆడ ఉండటానికి వీల్లేదు. అందుకని ఐగుప్తు దేశానికి పారిపోవాలంటని చూస్తుంది. ఐగుప్తు దేశానికి పారిపోవాలంటే మధ్యన ఎడారులు ఉన్నాయి. ఆ ఎడారి గుండా వెళ్ళిపోతుంటే దాహం లేచింది. ఒకటి చెట్టు కింద ఎక్కడో కూర్చుంది, ఏడ్చుకుంటూ కూర్చుంది. కానీ దేవుడు ఇద్దరిని చూస్తున్నాడు. ఈ భాగవతం అంతా చూస్తున్నాడు. అబ్రహాం గారి భార్య, అబ్రహాం గారు, ఈ దాసి, వీళ్ళ మధ్యన జరిగిన కన్వర్జేషను, వీళ్ళ మాటలు, ఒప్పందాలు, నా మీద మొత్తం మీద అటు ఇటు తీసి నన్నే మధ్యన పెట్టేసి అన్నీ చూస్తున్నాడు దేవుడు. అన్నీ చూసి 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 ఆఖరికి ఈవిడని ఎల్లగొట్టడం కూడా చూశాడు. శారాయి శ్రమ పెట్టి శ్రమకు తట్టుకోలేక పారిపోయిన హాగరును కూడా చూశాడట. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది చూడే. మళ్ళీ అక్కడ కూడా అదే, ఇది అది దాసిని మామూలుగా చెప్పట్లేదండి. అది అంటే ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉంటే మంచిదండి. ఏమండి రాజును రాజు అంటాం, సేవకుని సేవకుడే అంటాం. నీటి బుగ్గ యొద్ద కూర్చోవటం చూసి ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎవరో దూత చెప్పింది కదా, హాగరును అంటుంది. శారాయి దాసివైన హాగరు, నువ్వు ఉత్తమ మనిషి కావమ్మా, గర్భం ధరించావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటని తెలియనట్టుగా అడిగింది. అప్పుడు హాగరు చెబుతుంది దేవదూతతో, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోయి వచ్చానంటని చెబుతుంది. మామూలుగా రాలేదు, పారిపోయి వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చి నీళ్ళ దగ్గర ఏంటి ఈ బాధ? ఏమండి తిన్నంగా ఆవిడ చేతి కింద పని చేసుకుంటున్నదాన్ని నన్నేమో తన భర్తకు పంపించింది, ఇదంతా చేసిందంతా ఆవిడనే. ఏమండి
అక్కడ ఎన్ని మాట్లాడినా, శారాతో ఎన్ని చెప్పినా ఇదంతా నీ వల్లనే జరిగింది, నేనేమనలేదు కదమ్మా, ఒక్క మాట అన్నది, నీచురాలు అన్నందుకు ఇక మంట పుట్టిందండి శారాయికి. పెద్ద మంట పెట్టేసింది ఇక శారాయికి, మరి హాగర్కి. ఆ మంట సెగలు తట్టుకోలేక ఇల్లు విడిచి పారిపోయింది. పారిపోయిన హాగర్ను దేవదూత చూసి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటే, నా యజమానురాలు అయిన హాగర్ దగ్గర నుంచి, శారాయి దగ్గర నుంచి వచ్చాను, ఆవిడ పెట్టే శ్రమలు తట్టుకోలేక పారిపోయి వచ్చాను అంటని చెబుతుంది దేవదూతతో. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఆనిగి మనిగి ఉండమని, దెబ్బలు కొట్టినా పడు, తిట్టినా పడు, ఎందుకంటే నువ్వు ఉత్తమ మనిషివి అసలే కావు వదినమ్మా అన్నట్టుగా చెబుతుంది చూడండి. ఏమండి, నువ్వు ఉత్తమ మనిషి కావు, కొట్టినా తిట్టినా నీ యజమానురాలు నీకు తల్లి లాంటిదే, నీ తల్లి కొడితే నువ్వు పారిపోయి వస్తావా అని సమాధానపరిచి తిరిగి మరలా యజమానురాలు కిందికి, ఆవిడ చేతి కిందికే వెళ్ళిపోయి, నువ్వు అణిగి మణిగి ఉండు, నీచమైన రాలుదిగా ఎందుకు చూసావో దానికి ఇది ప్రతీకారం ఎలా జరిగిందో తెలుసు కదా. ఈవిడ తోడుకున్న గొంతులో ఈవిడ పడ్డది, ఆవిడ తోడుకున్న గోతిలో ఆవిడ పడ్డది. మొత్తం మీద సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అణిగి మణిగి ఉంటే ఈ పాఠం మనం చెప్పుకునేవారమే కావు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో లేరంటారా చెప్పండి? లేరా? ఏమండి, ఉన్నారా లేరా చెప్పండి? ఇరవై ఒకటవ అధ్యాయం ఇదే ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. బిడ్డను కన్న తర్వాత ఏం జరిగిందో. అణిగిమణిగి ఉందండి, అణిగిమణిగి ఉంది. దేవదూత అణిగిమణిగి ఉండమంటని సమాధానపరిచి యజమానురాలు కిందికి మరలా పంపించినప్పుడు ప్రసవ దినాలు నిండాయి, బిడ్డ పుట్టాడు. ఏమండి, బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము గారు లేచి ఆహారమునకు నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆగరునకు అప్పగించి, అయితే ఏం జరిగిందో ఒక్కసారి మనము 8వ వచనం నుంచి చదువుదాం. శారాయికి దేవుడు న్యాయం తీర్చాడండి. ఏమండి, నీకు నాకు దేవుడు న్యాయం తీర్చునుగాక అంటాను చెప్పింది కదా భర్తతోటి శారాయి. కరెక్ట్గా మీదటికి వచ్చే సంవత్సరానికి నీవు పండంటి కొడుకు నువ్వు కంటావు అని దేవుడు మరలా వారికి దర్శనమిచ్చి, అబ్రహాం గారు నువ్వు నిందారహితుడుగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వారి గర్భం తెరిచి చక్కగా ఇస్సాకునిచ్చాడండి. ఇస్సాకు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఒక మంచి ఫంక్షన్ చేస్తున్నారు. ఏం ఫంక్షను? అన్నప్రసన్నం. పాలు విడిచాడు, తర్వాత భోజనం ఆయనకి తొలి ముద్ద పెడుతున్నారు. ఇస్సాకుకి ఆ పిల్లవాడు పెద్దవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడట. గొప్ప విందు అంటే వీడన్నం తింటున్నాడు కాబట్టి మీరు ఊరక ఓన్లీ చూడడానికి రాకుండా వచ్చిన మీకు కూడా విందుంది. వాడికి విందుంది, మీకు విందుంది. పాలు విడిచిన మరుక్షణమే పసిపిల్లలకు అన్నప్రసన్నం పెడతాం కదా, అన్నం తొలి ముద్ద వాని నోటికి అందించేటప్పుడు పెద్ద పండగ చేస్తున్నాం. ఈరోజు చేస్తున్నారండి ఎవరైనా? మన చర్చిలో మన పిల్లలకు మనమే చేస్తున్నాం, కానీ మిగిలిన అన్యులు చేసుకుంటారు. కానీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి జీవితంలో ఇవన్నీ ఒక సంఘటనలుగా జరిగాయన్న సంగతి ఎవరికి తెలుసు? అదే అన్యుల ఆచారం అని అనుకుంటారు. అన్యుల ఆచారం కాదు. బైబిల్లో దేవునికి నచ్చిన పిల్లలు పాటించిన మంచి అలవాట్లు ఇవి. అందుకనే పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు పాలు విడిచెను గనుక పాలు విడిచిన దినమందు గొప్ప విందు
చేశాడు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలి అయిన హాగరుకు కనిన కుమారుడు పరిహాసించుట చూసి శారా చూసిందట. ఓర్ బాబోయ్, తల్లిని మించిన తనయుడున్నాడు వీడు. వీడి గర్భంలో పడగానే తల్లి నన్నేమన్నది, నీచురాలన్నది. ఇప్పుడు నా గర్భం దేవుడు తెరిచి నాకు కుమారుడిని ఇస్తే ఆ కుమారునికి విందు చేసినప్పుడు ఏమంటే నా కుమారునికి జరుగుతున్న ఈ విందు పార్టీలో దాసి అయిన హాగరు కొడుకైనటువంటి ఇస్మాయేలు ఏం చేస్తున్నాడు, పరిహాసించాడట. పరాష్కం ఆడుతున్నాడు ఆ పెద్దమ్మతోటి. ముసలిదానా, ఈడికేటిది భోజనం పెడుతున్నావు, నాకు పుట్టినప్పుడు నువ్వేం చేశావు, ఓర్ నాయనో ఇవన్నీ పరిహాసించాడట. అంటే వీడు కయ్యానికి కాలు దూతున్నాడా, పాలోడు అంటాం కదా, పాలోడు అయిపోయాడు. ఓర్ నాయనో మామూలు కథ కాదు. ఇప్పుడు రివర్స్. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది చూడండి. అప్పుడు తల్లి చేసిన దానికి తరిమి కొట్టేసింది, పారిపోయింది ఇంట్లో నుంచి. ఇప్పుడు వారసుడైన కుమారుడు, దేవుడు వాగ్దానం పుత్రుడు ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచిన దినమందు ఏమంటే కుమారునికి విందు చేసి అందరూ సంతోషిస్తుంటే, సంతోషంలో నేను సంతోషిస్తుంటే ఈడేటి పరిహాసిస్తున్నాడు నన్ను. అంటే అప్పుడు ఆవిడకి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఈడికి దెబ్బ తగలాలి. పరిహాసించాడట ఇస్మాయేలు. చూసారా? అప్పుడు ఏం జరిగింది, ఈ దాసిని దీని కుమారుణ్ణి. అప్పుడు అది అయింది, ఇప్పుడు దీని. ఏమంటే మంచి మర్యాద లేదండి, అసలు మర్యాద భాష కాదండి ఇది. చూసారా? నీచమైన దానిగా చూసినందుకు హాగరుకు జీవితంలో, హాగరు శారై దగ్గర ఉన్నంత కాలం దానికి మర్యాద లేదు. ఇది ఆఖరికి దేవదూత కూడా ఇది అంటానన్నది. చూసారా? దాస్యం చేసిన దాసురాలు యజమానురాలికి హక్కుదారులైతే దాని జీవితం ఎలాగైపోతుందో ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఏమండి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చూసారు? ఆ కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసింది. చూసారా? కొడుకంటే అప్పుడు భార్య అంటే ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటున్నది. అన్నాడు, నీ దాసి నీ చేతికి అప్పగిస్తున్నాను కనుక నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటానన్నాడు. కానీ ఇప్పుడు ఈ కుమారుని చూసేసరికి జాలి కలిగింది, దుఃఖం వేసింది. అప్పుడు ఏమి భర్తకు చెప్పిందో దాసి గురించి ఎలగొట్టింది కదా, ఇప్పుడు కూడా అదే పని చెయ్యమని భర్తకు అడుగుతుంది. ఇప్పుడు ఈ దాసికి పుట్టిన కుమారుణ్ణి వాణ్ణి వెళ్ళగొట్టుము అని చెప్పిన మాట అబ్రహం గారు జీర్ణించుకోలేక ఆ పిల్లవాడిని చూసి జాలిపడి కుంగిపోయి ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడు. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఇప్పటి నుంచి ఆవిడ మాట వినండి. ఇప్పటి నుంచి నువ్వు ఆ మాట విను. కరెక్ట్ దారిలోకి వచ్చింది. చేసిన తప్పును తెలుసుకుంది కాబట్టి ఈ ఇస్సాకే నీకు నాకు దేవుడు న్యాయం చేసి వాగ్దాన కుమారుని ఇచ్చాడు కనుక ఇతడే మనకు వారసుడవుతాడన్న మాట దేవుడికి కూడా నచ్చింది కనుక ఆవిడ చెప్పిన మాట ఇప్పటి నుండి నువ్వు విను, దుఃఖపడకు. అంటే దుఃఖపడుతున్న అబ్రహాం గారిని కూడా దేవుడు చూశాడా? ఇంటి నుంచి పారిపోయిన హాగరును చూశాడు, దేవదూతను పంపించాడు.
బాధపడుతున్న అబ్రహాం గారికి ఇప్పుడు కూడా దేవుడు దాని దూతను పంపించి మాటలు ఓదారుస్తున్నాడు. ఆవిడ చెప్పింది నువ్వు చెయ్యి. ఏమండి, వాడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? వాడు పుట్టినప్పుడే దేవుడు ఆయన జాతకం అంతా చెప్పేశాడు. 12వ అధ్యాయం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండము ఇస్మాయిల్ గురించి చెబుతున్నారు. 11వ వచనం, 11, 12 వచనాలు. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కానీ వానికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతని మీదికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరినీ ఎదుట నివసించునని దానితో చెప్పగా అన్నాడు. చూడండి, అంటే అబ్రహాము గారికి దాసిగా ఉన్న భార్యగా ఉండుటకు దాసిగా పంపబడిన హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ అయితే, ఇస్మాయిల్ క్యారెక్టర్ ఏంటిదట? అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అడవి గాడిద వంటి మనుషుడు. అతని మనస్తత్వం గురించి ఇంకా ఏం చెప్పాడు? అతడు అందరి మీదికి కాయానికి కాలు దూవుతాడు. అందరూ అతని మీదికి విరోధముగా ఉంటారు. అంటే ఇస్మాయేలు సంతానం, ఇస్మాయేలీలు అంటే ఈరోజు ప్రపంచంలో ఎవరు అనుకుంటున్నారు? ఇస్లామీలే ఇస్మాయేలీలు. ఇస్మాయేలుకు పుట్టిన సంతానం హాగరు ద్వారా అబ్రహాం గారికి పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు ఇస్లాం అంటున్నాం వాళ్ళనే. ఇస్లామీలు, ముస్లిమ్స్ అంటున్నాం వాళ్ళను. ఈ ముస్లిమ్స్ ప్రపంచ మానవులందరికీ విరోధంగా ఉంటారు. ప్రపంచం అంతా వీరికి విరోధంగా లేస్తుంది. సిచ్యువేషన్ ఉందా చూడండి, ఉందా? ప్రపంచంలో ఈ సిచ్యువేషన్ ఉందా ఈరోజు? ఉంది. ఐసిస్ తీవ్రవాదం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. బిన్ లాడెన్ ఏం చేశాడు? ఏమంటే మన దేశంలో ఏం చేశారు? హైదరాబాద్లో ఏం జరిగింది? బాంబులు, టిఫిన్ బాంబులు, సైకిల్ బాంబులు, కారు బాంబులు, మానవ బాంబులు, క్రైస్తవ్యాన్ని మట్టు కరిపించే కార్యక్రమాలు. సిరియా దేశంలో సిరియన్ ఏమంటే ఉగ్రవాదులు ఏం చేశారో మనం చాలాసార్లు మనం సోషల్ మీడియాలోను వాట్సాప్ల్లోను ఏమంటే ఇప్పటికీ యూట్యూబుల్లో భయంకరమైన వాళ్ళ కృత్యాలు కనబడతాయి. దాసిగా ఉన్న హాగరును వలన అబ్రహాం గారికి పుట్టినటువంటి సంతానం, అడవి గాడిద వంటి మనుషునికి పుట్టినటువంటి ఈ జాతి ఏమంటే ప్రపంచానికి విరోధంగా వాళ్ళు ఉంటారు. ప్రపంచం అంతా వారికి విరోధంగా ఉంటుంది అని అంటే ఈరోజు ఈ విరోధాన్ని భరిస్తుందా ఈ భూమండలం? చెప్పండి. ఇప్పుడు భూమండలం ఈ ఉగ్రవాదాన్ని భరిస్తుందా? ఎక్కడ పడితే అక్కడ బాంబుల మోత. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఉగ్రవాదులు బిన్ లాడెన్ రహస్య స్థావరాలు బాంబింగ్ ఏంటంటే అల్లకల్లోలం చేశారు కదా. బుష్ కాలంలోనండి అమెరికన్ అధ్యక్షుడు చిన్న బుష్, జార్జ్ బుష్ గారు ఏమండి ఇరాన్ ఇరాక్లకి ఏమండి ముస్లిం దేశాలకి ఇస్లాం ఏమండి ప్రపంచ దేశాలకి హిందూ దేశాల మీద కానీ మిగిలిన ఏ దేశాల మీద కానీ ఈరోజు ఉగ్రవాదం అనేది ప్రపంచానికి ఒక భూతంగా మారిపోయిందంటే ఈ ఉగ్రవాద భూతం చేస్తున్న కార్యక్రమాలను బట్టి ఈరోజు భూమి హట్టుడికిపోతుంది, భరించలేకపోతుంది. దారుణం అండి. అందుకని చెబుతున్నాడు, అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి మీదికి అతని చేతులు అతని మీదికి అందరి చేతులను విరోధముగా లేస్తాయి అని అన్నాడు. ఉగ్రవాదాన్ని ఎవరు సహించలేరు.
ముక్త కంఠముతో ప్రపంచ దేశాలందరూ దాన్ని మట్టు పెట్టమని అంటున్నారంటే ఎవరు భరించగలరండి ఈ ఘోరమైన కలిని? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు. ఈ సంగతులు అలంకార రూపములో చెప్పబడ్డాయి. అలంకార రూపంలో చెప్పబడ్డాయి. ఏ సంగతులు? ఈ స్త్రీలు కాదండి, ఈ స్త్రీలు ఇస్త్రీ చేసేస్తున్నారు ప్రపంచాన్ని. భూమండలం భరించలేనంత విరోధాన్ని తెచ్చిపెట్టారు. 2 నిబంధనలై ఉన్నారు ఈ స్త్రీలు. యజమానురాలైన స్త్రీ, దాసి అయిన స్త్రీ. యజమానురాలికి దాసి అయి హక్కుదారురాలైన స్త్రీ. ఈ ఇద్దరు స్త్రీలు ఏమై ఉన్నారట? 2 నిబంధనలకు ఉపమానముగా ఉన్నారని చెప్పాడండి. ఏమంటే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఈ ఇద్దరు స్త్రీల గురించి చెప్పాలా? మరి వాళ్ళు చేసిన పని అంతా ఇంత. భూమండలమే భరించలేని పరిస్థితుల్లోనికి ఈరోజు కల్లారా మనం చూస్తున్నాం వెళ్ళిపోయినట్టుగా. ఎంత వాస్తవం అంటే ఈ మాటలు ఎంత వాస్తవం ఉందో మీరు ఆలోచిస్తున్నారా? వాటిలో ఆ ఇద్దరి స్త్రీలలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది ఏంటండి, దాన్ని వదలటం లేదు చూడండి. ఇది 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 ఆవిడకేమో రెస్పెక్టబుల్ వర్డ్, యజమానురాలు. నీ యజమానురాలు చేతి కింద అణిగి మణిగి వండు, అంతేగాని చెయ్యెత్తావంటే చెయ్యి నరికేస్తానంటున్నాడు దేవుడు కూడా. చూసారా? అణిగి మణిగి వండవలసిన దాసి అందలం ఎక్కితే మామూలుగా కాదండి. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకటి సినాయి పర్వతము మీద, సినాయి పర్వత సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిలువబడిన పిల్లల్ని కనెను. ఇది హాగరు సంతానం. హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయిలు. ఇస్మాయిలుకి భార్యగా ఎక్కడి నుంచి తెచ్చింది? భార్యను ఎక్కడి నుంచి తెచ్చింది తల్లి? ఐగుప్తురాలని తెచ్చింది. అందుకని ఐగుప్తు దేశం ఈరోజు ఇస్లాం దేశంగా ఉంది. ఇస్లాం దేశంలో ఉన్న క్రైస్తవులన్నీ ఏం చేస్తున్నారు? మట్టు పెడుతున్నారు. అదే నైలు నది దగ్గరనో లేకపోతే ఎర్ర సముద్రం ఒడ్డునను క్రైస్తవులను పట్టుకెళ్ళిపోయి మొహాలకి ముసుకేసేసి చేతులు వెనకకు కట్టేసి, ఏమండి సముద్రం దగ్గర మోకాళ్ళు ఉనబెట్టేసి వెనకాల నుంచి షూట్ ఏమండి ఒక్కొక్కరిని టపా 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 టపా. మనం ఎన్నిసార్లు చూడలేదండి ఇది? జైశాల్ గారు ఎన్నిసార్లు మనకు చూపించలేదు? వీళ్ళ కృత్యాలు మామూలు కాదు. భూమండలమే భరించలేకపోయింది. రక్త తర్పణం, పరిశుద్ధుల రక్తము భూమి ఇమిడ్చుకోలేకపోతుంది. ఒకనాడు కయ్యను తమ తమ్ముణ్ణి హత్య చేసినప్పుడు హేబేలు రక్తము భూమి నుండి మొరపెట్టింది, భరించలేక మొరపెట్టింది. చూసారా? ఇప్పుడు ఈ పరిశుద్ధుల రక్తం ఆ నేల తడిచినప్పుడు వాళ్ళు చేసిన ఈ భయంకరమైన కృత్యాలకి భూమి భరించలేకపోయిందండి, భరించలేకపోయింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ప్రపంచ దేశాలలో. ఏమో 4 రోజులు నిద్రపోయినట్టుగా ఉంది, కానీ వీళ్ళు నిద్రపోయినట్టుగా ఉన్నారని మనకు అనుకుంటే నిద్ర లేచిన తర్వాత మళ్ళీ అల్లకల్లోలం. ఉగ్రవాదం ఎప్పుడు?
నిద్రపోదండి. నిద్రపోయినట్టుగా ఉంటుంది కానీ అది మొసలి, అది నైలు నది మొసలిది. ఆలోచించండి. ఆ సినాయి పర్వతం అది ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది. అది ఇశ్రాయేల్ దేశంలోనే ఉంది, పాలస్తీనా దేశంలో ఉంది సినాయి పర్వతం. ఆ పర్వతం మీద పిల్లలు కనున్నట్లు మిద్యానీయులు ఎవరు అనుకుంటున్నారు? ఏమండి? మిద్యానీయులు ఇస్మాయిలీలు. ఈ 12 మంది అన్నతమ్ములు, ఏమండి 11 మంది అన్నలు కలిసి యోసేపుని ఎవరికి అమ్ముకున్నారు? ఆ ఐగుప్తీయులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మిద్యానీయులైనటువంటి ఇస్మాయిలీలకు అమ్ముకున్నారు. ఇస్మాయిలీలు అక్కడ ఐగుప్తులో పోతీఫర్కి అమ్మేసుకున్నారు. పోతీఫర్ ఇంట్లో పెట్టేసుకున్నాడు, దాసిగా ఉంచుకున్నాడు, దాసునిగా. చూసారా? ఈ సినాయి పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందంటే హాగరుకి సాదృశ్యంగా ఉంది. ఆ సినాయి పర్వతం మరలా వీళ్ళకి, ఈ 2వ స్త్రీకి కూడా చూడండి, యజమానురాలైన స్త్రీకి 25వ వచనం, 4వ అధ్యాయం గలతీ పత్రిక 4:25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, అరబ్. చూసారా ఎంత క్లారిటీ ఇచ్చాడు? భూమండలం మీద జరుగుతున్న ఈ ఉగ్రవాద భూతానికి ఈ అరేబియా దేశాలలో, ఈ ముస్లిం దేశాలలో ఉన్నటువంటి వాళ్ళే కదండి ఉగ్రవాద భూతానికి మూల పురుషులు. ఏమండి? ఆలోచించండి. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటయు ఉన్నది. ధీటయు ఉన్నదట, ధీటుగా ఉందట. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మనకి తల్లి. ఆ తల్లి ఎవరో కాదు. ఎవరికి తల్లి? ఇస్సాకుకు తల్లి షారాయి. ఆ స్వతంత్రురాలైనటువంటి అబ్రహాము గారి భార్య అయినటువంటి షారాకు పుట్టినటువంటి ఇస్సాకు వలనైనటువంటి సంతానము ఈ ఇజ్రాయేల్ దేశం యెరూషలేములో ఉన్నారు. వాళ్ళు స్వతంత్రులు. ఆ మాటని ఇక్కడ మనకు చెబుతున్నాడు. గలతీలలో ఉన్న దేవుని నమ్మినటువంటి అన్యజనులకు ఈ యూదులు ఎవరు, ఇశ్రాయేలీలు ఎవరు, ఇస్మాయిలీలు ఎవరు అనేది ఇది పూర్వం ఉన్నటువంటి హిస్టరీని అంతా పౌలు గారు గలతీలకు చెబుతున్న మాటలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు చేసిన నాట నుండి నేటి వరకు ఇస్సాకు పుట్టి పాలు విడిచిన నాట నుండి కుమారుని యొక్క క్యారెక్టర్ బయటపడ్డది. ఇటు గర్భంలో ఉండగానే తల్లి క్యారెక్టర్ బయటపడ్డది. నాట నుండి నేటి వరకు వీళ్ళు చేస్తున్నటువంటి అఘాత్యాలు భూమండలము భరించలేనటువంటి భారంగా మారిపోయినటువంటి వారుగా ఉన్నారు. పైనున్న యెరూషలేము అంటే ఈ సినాయి పర్వతానికి పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము. ఒకప్పుడు కనని గొడ్రాలు, ప్రసవ వేదన పడనిది. కానీ ఈరోజు ప్రపంచమంతా ఉన్నారండి. యెరూషలేములో మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండిపోయారు. కనని గొడ్రాలు, ప్రసవ వేద పడని షారాయి సంతానం ఒక్కని కని ఎంతమందిని చూసారా? ఈవిడ సంతానము సినాయి పర్వతం అవతల ఉంది. యెరూషలేములో సినాయి పర్వతం హాగరు సంతానం ఉంది. వాళ్ళు సహోదరులు, ఒకరి ఎదుట ఒకరు ఉంటారు, కానీ విరోధం ఎప్పటికీ ఉంటుంది. స్వతంత్రురాలైనటువంటి షారాయి సంతానము ఇశ్రాయేలీలైతే
ఇశ్రాయేలీలో నుండి యూదాగోతము నుండి యేసుక్రీస్తు వారు వస్తే ఆ యేసుక్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవ్యానికి అటు ఇస్మాయేలీల సంతానానికి ఎప్పటికీ విరోధమే. చూసారా? మనతో మాత్రమే విరోధం అనుకుంటే పొరపాటు. ప్రపంచ మానవులందరూ దానికి విరోధులే. చూసారా? లోకమంతా ఒకటి, వాళ్ళు ఒకటి. ఒక్కటిగా ఉన్న వాళ్ళు భూమండలాన్ని భరింపలేనంత బరువు కలిగిన వారుగా, భరించలేని వారుగా మారిపోయారండి. ఏమండి? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9:7 వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రాన, అబ్రహాము గారి సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు, అంటే ఇటు హాగరుకు పుట్టిన సంతానము కానీ, ఇటు షారాయికి పుట్టిన సంతానము కానీ, షారాయి చనిపోయిన తర్వాత కెతురా అనబడిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్రహాముకు ఆవిడ నుండి పుట్టిన పిల్లలు కానీ చాలామంది ఉన్నారు. అబ్రహాం గారికి పిల్లలు. అబ్రహాము గారికి మళ్ళీ చదవండి. అబ్రహాము గారి సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానమని ఎంచబడును. వాగ్దానంతో కూడినటువంటి వాళ్ళే. ఇస్సాకు వలనైన సంతానమే సంతానం. అంతేగాని కేతురాకు పుట్టిన పిల్లలు, ఆ తర్వాత హాగరుకు పుట్టిన పిల్లలు, ఇటు ఈ పిల్లలందరూ అబ్రహాం గారికి ఎంతమంది ద్వారా పిల్లలు కలిగారో వాళ్ళందరూ ఆయన సంతానం అయినప్పటికీ ఆయన సంతానముగా పిలువబడరు. ఇస్సాకు వలనైన సంతానమే నీ సంతానం అనబడును. ఆ సంతానానికి నేను నీకు ఇచ్చే దేశం చెందుతుంది. ఇప్పుడు పాలస్తీనా దేశం గురించి ఇటు అరబులు ఏమండి వీళ్ళందరూ ఎప్పుడు అది అంటే మన తండ్రిది, అది నాకు పాలుంది నీకు పాలుంది అంటే ఎప్పుడు వాళ్ళకి గొడవలే. ఈనాటికి గొడవలే. పాలస్తీనా దేశం మీద, ఇజ్రాయిల్స్ మీద ఏమండి దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆలోచించండి. ఏమండి ఇక్కడ ఒక నీతిని మనం నేర్చుకోవాలి. దాసిగా ఉన్న షారాయి సంతానము ఈరోజు ప్రపంచ మానవ జాతికి విరోధంగా ఎలాగ లేచిందో, దాసిగా ఉండి అణిగిమణిగి ఉంటే ఎంత ఉన్నతంగా స్థితిలోనికి వెళ్ళిపోతారో కూడా బైబిల్ చెప్పిందండి. దానికి సాదృశ్యం రూతు కనబడుతుందండి. దాసిగా వచ్చింది, దాస్యంలో ఉంటూ దాసిగా ఉంటున్న ఈ రూతు బోయాజు దృష్టికి గొప్పదిగా కనపడ్డదండి. తన పరిమితి ఏమంటే రాజు ఆవిడని ఎంతగా ఏమండి చూసినా కానీ ఆవిడ మాత్రం తగ్గలేదండి. ఏమండి బోయాజు ఏమండి ఆ మాట చదువుద్దాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి చూడండి. కొన్ని మాటలు చూద్దాం, గబగబ తీయండి. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో, పనికత్తెలు అంటే దాసీలు, నీ పనికత్తెలలో నేను ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనైనా నాయందు ప్రేమ కలిగి మాట్లాడాడట. చూడండి, ప్రేమ కలిగి మాట్లాడాడు. గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. చూసారండి, కటాక్షము కలిగినట్టు చేసింది. కటాక్షం కలగాలని కోరుకుంది, అంతేగాని బోయాజుకి ఏమండి బోయాజు ముందు ఇష్టం వచ్చినట్టుగా ఏమంటే ప్రవర్తించలేదండి. ఈవిడ దాసిగానే ఉంది. దాసీలలో ఒక దాని కాకపోయినా నువ్వు నా ఎడలో చూపినటువంటి ప్రేమ
ప్రేమగా మాట్లాడినందుకు, ప్రేమతో ఆదరించినందుకు నేను ధన్యురాలును అంటుంది. ఎంత వినమ్రత, ఎంత తగ్గింపు ఇక్కడ రూతులో మనకు కనబడుతుంది. ఇంకా కిందకి వచ్చి బోయాజు భోజన కాలమున, ఆవిడ ఇంకా ప్రవర్తన బాగా గమనిస్తున్నాడు. దాసిగా కాకపోయినా, దాసీలలో ఒకటి కాకపోయినా ఆవిడను చూస్తున్నాడు బోయాజు. కానీ ఆవిడ మీద ఎంత నిఘా పెట్టాడు అని అంటే, ఆవిడ ఏంటి, ఎవరు? అన్యురాలండి, అన్యురాలు. ఆవిడను చూస్తూ పిలిచాడు. పిలిచి భోజనం చేస్తున్న టైంలో నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయువారి వద్ద ఆమె కూర్చుండేను. అతడు ఆమెకు పేలాలందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిందట. ఇక్కడ క్యారెక్టర్ చూడండి. రాజుగారు భోజనం చేస్తున్నప్పుడు ఆవిడను కూడా పిలిచాడు, భోజనం చేయమన్నాడు. చిరకాలో ముఖము ముంచి, మరి సరిగ్గా చదవాలి. మరి నాకు ఏ ముక్క ఆదివారం నాడు మీ చేతికి నచ్చే ముక్క ముంచి, చిరకాలో ముక్క ముంచి తినుమని ఆవిడతో చెప్పగా, చూసారా ఎంతండే, నా మీద నీకు కటాక్షం కలగాలని కోరుకుందే కప్ప నీ దాసీలలో నేను అగ్రగణ్యురాలుగా ఉండాలి ఇలాంటివి ఏమి లేవండి. పదవులు కానీ ఏమండి, పాకులాటలు కానీ ఇలాంటివి లేవండి. తగ్గింపుతో ఉంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో. భూమండలము సంతోషంగా నేను భరిస్తుంది. తోక జాడిస్తే కత్తిరించేస్తాడు దేవుడు. ఆ తర్వాత ఈవిడిని ఇంకా ఏం పరీక్ష చేశాడంటే, చేనులో పంపించాడు. పరిగేరుకుంటారు కదండి, ఆ మాట చదువుతాము కిందకు వచ్చి. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యన ఏరుకోండి అంటే, చేనుకు వచ్చినప్పుడు మధ్యన పరియ వదిలేస్తాం. ఆ పనుల మధ్యన పడిపోయినటువంటి ఆ ధాన్యాన్ని ఏరుకోవచ్చు. ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు కదా తమ్ముడు. అదే ముక్కను ముంచిన తర్వాత ఆవిడకి ఏమి ఇచ్చాడు? పేలాలు ఇచ్చాడు. పేలాలు అంటే ఏంటివి? అప్పుడప్పుడు బస్ స్టాండ్లలో పేలాలు అమ్ముతుంటారు చూడండి, కార్న్ఫ్లోర్స్. ఏమండి, మీ భాషలో చెప్పాలని బొంగులు, మురుమురాలు, పేలాలు, ఇవన్నీ పాప్కార్న్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవి పాపం. ఏమండి, రాజు భోజనం తినిపించాడు, పేలాలు కూడా తినిపించేస్తున్నాడు. పేలాలు తిన్న తర్వాత కొన్ని మిగిలించిందట. తృప్తిగా తిని మిగిలించింది. అక్కడి నుంచి ఆమె ఆ పేలాలు తిన్న తర్వాత ఆ పరిగెను ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యన ఏరుకొనుచున్నప్పుడు అస్సలు ఎవ్వరూ ఆమెను అవమానపరచకండి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి. చూసారా, అసలు పనుల మధ్యన ఆమె ఏరుకుంటుంటే ఏవి దొరకలేదనుకో, మీరేం చేయాలి? పనుల మధ్యన మీరు పరిగెలు పడేయాలి. ఆవిడ ఏరుకునేటట్టుగా కనీసం ఉండాలి. ఎంత కటాక్షం అండి! అస్సలు ఎవరు ఆవిడని గద్దించొద్దు, ఎందుకు ఏరుకుంటున్నావంటని కూడా అనటానికి వీల్లేదు. దాసులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని చిల్లకొట్టగా దొల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యావలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఎవరు? నయోమి భర్తకి ఈ బోయాజ్ ఎవరో తెలుసా? బంధువుడు, రిలేషన్ అండి,
రిలేషను. అందుకనే కనికర పడుతున్నాడు. ఈ బోయాజు గొప్ప ధనవంతుడండి, భూస్వామి, మంచి మంచి వ్యక్తి. ఆ బోయాజుకి ఈవిడ ఏం చేయబడ్డది? పెళ్లి చేయబడ్డది. నచ్చింది. దాసిగా ఉన్నది, యజమానుడికి నచ్చింది మంచితనం. ఎప్పుడు భూమండలం మీద ఉన్న దేవుని పిల్లలని రక్షించటానికి రానయ్యున్న యేసుక్రీస్తును వంశావళిలో చేర్చబడిందండి. చూసారా, దావీదు చిగురుకి ముందు ఎవరున్నారు? బోయాజు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ స్థితిలో ఉంటే ఏమంటే మనకిచ్చిన స్థితిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు, ఆనందపడతాడు. అంతేగాని ఉన్న స్థితిలో నుండి ఏమండి ఇచ్చిన ఒకవేళ డైరెక్ట్గా గొప్ప స్థితి ఇచ్చాడు అనుకో, అందులో నువ్వు నమ్మకంగా ఉండకపోతే అధపాతాలని తొక్కేస్తాడు. ఇది ఖచ్చితం. కాబట్టి దాసీగా ఉన్న ఈ రూతు ఏమండి బోయాజుకు భార్యగా చేయబడ్డది. ఆ తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఒక గొప్ప ధన్యురాలుగా మనకు కనబడుతుంది ఈవిడ. ఏమండి ఆ ఇద్దరు స్త్రీలు ఎలాగున్నారో ఈ స్త్రీ ఎలాగుందో చూడండి, ఆలోచించండి. ఒక మంచి మాట చూపించి మీకు ముగించేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఎఫ్ఎస్సి 5:22 చూడండి. అలాగే ఇంకొకరు కొలస్సీ 3:18 కూడా చూడండి. ముందుగా ఎఫ్ఎస్సి 5:22, స్త్రీలారా ప్రభువునకు వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. స్త్రీలారా స్త్రీలారా స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు, ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండండి. కొలస్సీ 3:18, కొలస్సీ భార్యలారా మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. చూసారా, మనం ఏ స్థితికి పిలువబడ్డామో ఆ స్థితిలో ఉంటూ దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. భార్యగా ఉంచబడితే నువ్వు భర్తకు లోబడి ఉండాలి. స్త్రీలారా మీ భర్తలకి లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి. విధేయత వినయము కలిగి ఉంటే మీరు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారో ఏమండి చరిత్రలో మనం నేర్చుకోవాలి. ఏమండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడి ఉండాలనియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబర్చుచు ఎవరిని దూషింపక జగడమాడని వారుగాను శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయమంటున్నారు. చూడండి, జగడాలు పెట్టుకోవద్దు. జగడం అందరి చేతులు అతని చేతు అందరి మీదకి ఎలాగ ఉండి జగడం ఎలాగ ఉందో జగడాలు పుట్టించేవారుగా ఉండకూడదు. జగడానికి ఆస్కారమే ఇవ్వకూడదు. చివరిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18:5 కూడా చూద్దాం. ముందుగా 5:5 చూడండి. 5:5 చూడండి, ముగించుకుందాం. తర్వాత మీరు 2:18 చదువుకోండి. 5వ అధ్యాయం 5వ వచనము, పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి అంటారు. దీన మనసు, లోబడటం, లొంగి ఉండటం, అణిగిమణిగి ఉండటం. అణిగిమణిగి ఉండమంటని చెప్పి పంపించినందుకు కుమారుని కన్నది. కానీ ఆ కుమారుడు కూడా అణిగిమణిగి ఉండనందుకు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. వారి జీవితంలో దేవుడు చెప్పిన మాట భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కనుక
అందరి చేతులు అతని మీదను, అతని చేతు అందరి మీదను ఉంటుంది, విరోధముగా ఉంటుంది, జగడాలు ఉంటాయని చెప్పాడు. కనుక లోబడి అణిగిమణిగి ఉంటే నిజంగా భూమి మనల్ని సంతోషంగా భరిస్తుంది. మన బరువు తేలికగా ఉంటుంది. వినయము, విధేయత, లోబడి ఉండుట, అణిగిమణిగి ఉండుట, దేవుని చిత్తం కోసం సమస్తాన్ని త్యాగం చేసి త్యాగధనులుగా మనం ఉంటే అలాంటి వస్త్రాన్ని మనం ధరించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడలవాడు, ఎవరైనా కానీ ఎదుటివాని ఎడల, అధికారి కానీ అనధికారి కానీ సహోదరుడు కానీ ఎవరైనా సరే ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని ఉండండి. ఇది యేసుక్రీస్తుని బట్టి నేర్చుకోవాలి. అధికారుల ఎదుట ఎలా ఉన్నాడు ఆలోచించండి. కాబట్టి భూమండలము భరించలేని బరువు ఎవరెవరికి కలిగి ఉన్నదో, ఆ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరెవరుగా ఉన్నారో గత 4 వారాలుగా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఈ పాఠాలను బట్టి మనం ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలో, దేవుని ఎలా సంతోషపెట్టాలో, భూమండలం భరించలేనంత బరువు ఎలాంటి క్యారెక్టర్ ఉంటే భూమి భరించలేకపోతుందో కూడా తెలుసుకున్నాం. కాబట్టి దేవునికి నచ్చినట్టుగా ఉందాము. భూమి మనల్ని చూసి ఆనందపడేటట్టుగా ఉండాలి. చాలాసార్లు చదువుకున్నాం మనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట, ఈ భూమి ఎవరి కొరకు ఎదురు చూస్తుందో కూడా రాయబడిందండి. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచున్నట. నిన్ను భరించాలని, నిన్ను చూసి నిన్ను మోయాలని పరితపించాలి. దేవుని పిల్లలను ఆనందంగా మోస్తుంది. దేవుని పిల్లల కడుపులు నింపటానికి భూమి ఆనందంగా పండుతుంది. కానీ మోయలేనంత బరువు కలిగిన వారిని తొక్కేయాలంటని చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తే ఎంతమంది కనబడుతున్నారు? అక్కడక్కడ వేళ్ళ మీద లెక్క పెట్టేంత వారే ఉన్నారు. ఇరుకు మార్గమున ప్రవేశించటానికి పోరాడువారు, ఆ మార్గాన్ని కనుగొనేవారు కొద్దిమంది అని అనుకున్నాం. ఆ కొద్ది మందినే చూడాలని మిగిలిన వారిని భరించలేకపోతుంది. దేవుని కుమారులుగా సృష్టికి మీరు ప్రత్యక్షంగా కనబడి మిమ్మల్ని చూసి సృష్టి భరించటానికి ఆనందపడాలా? లేకపోతే మీరు అపవాది సంతానంగా మారి భూమండలమే భరించలేనంత దౌర్భాగ్యులుగా ఉండాలా? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఉన్నతమైన మీ మంచి మాటలు వ్రాయబడిన లేఖనములను బట్టి మేము తెలుసుకున్నాం. భూమండలము భరించలేనంత బరువు కలిగిన వాళ్ళెవరో మేము తెలుసుకున్నాం తండ్రి. అలాంటి క్యారెక్టర్ మాలో ఉండకుండా మీ వాక్యమును బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ విశ్వాస సంబంధమైన క్రియలు చేసి నీతిమంతులముగా మీ ఎదుట మేము కనబడుతున్నప్పుడు మమ్మల్ని చూసి ఆనందపడాలన్న సృష్టి ఆశను కూడా మేము తీర్చేవారముగా ఉండగలిగినట్లు కృపచూపమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.